హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను. ఈరోజు ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా గమ్ పెట్టేసి జాయిన్ చేశాను. మీకు చాలాసార్లు వీడియోలో చూపించాను కాబట్టి ఈసారి చెప్పట్లేదు. ఇప్పుడు ఇది హ్యాండ్ దగ్గర కింద పట్టి అతికేనండి. వీళ్ళు పైపింగ్ అవి ఇష్టపడరు అనమాట. లైనింగ్ క్లాత్ని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసుకుని హెమ్మింగ్ పట్టి, ఓకేనా, రెండిట్లకి అలాగే చేశాను. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్టు. మెయిన్ డాట్ ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా తీసుకోండి, ఇలాగా షోల్డర్కి తిన్నగా అనమాట. తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు, ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు, తర్వాత మెయిన్ డాటు నుంచి చంక వైపుకి వేసేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా, ఇలా షోల్డర్కి తిన్నగా, ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు, ఇలా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు, ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి, ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి. రెండోదండి, షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని క్లాత్ మీదే కుట్టు పడాలన్నమాట. లైనింగ్ క్లాత్ మీదే మళ్ళీ ఫోల్డ్ చేసుకుని కార్నర్కి కుట్టు వేసేసేయండి. ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా, ఓకేనా. రెండో షేప్ బెల్ట్ చెప్పాను కదా, ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. ఫస్ట్ షేప్ బెల్ట్ ఏమో ఉక్సు పట్టి వైపుకి వెళ్ళేది, రెండో షేప్ బెల్ట్ ఏమో సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళేది. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇంకోండి సైడ్ జాయింట్ వైపుకి ఇది వెళ్తుంది అన్నమాట. పాదం వైపుకు ఉండాలి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకో కుట్టు అనేది వేసేసేయండి. ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలాగా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఒకదానికేమో కింద నుంచి కుట్టాల్సి వస్తుంది, ఇంకోటేమో పైనుంచి కుట్టాల్సి వస్తుంది. అలాగైతేనే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి రెండో షేప్ బెల్ట్ కూడా అంతే. ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఎడమ చేతి వైపు కాజా పట్టి అండి, కుడి చేతి వైపు ఉక్సు పట్టి. వీళ్ళకి 3 ఇంచుల వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, అదేవిధంగా 3 ఇంచుల వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ రెండు కూడా తీసుకోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి. ఇలాగా అడుగు భాగంలో పెట్టేసుకుని కుట్టుకోవాలి. ఇదంతా డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా. ఇటువైపు తిప్పేసుకుని ఇంకో కుట్టు అనేది వేసేసుకోండి. ఇటు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని. నేనైతే కాజా పట్టి అయిపోయిన తర్వాత ఉక్సు పట్టి కోసం లైనింగ్ క్లాత్ని 1.5 ఇంచు వెడల్పుతో తీసుకున్నాను. పైనుంచి కుట్టాలి. ఇది డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి.
ఇలాగా ఇలా రఫ్ ఇచ్చేసేయండి. మరి నీట్గా స్టిచ్ వేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. మళ్ళీ ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. నాకు కరెక్ట్గా వచ్చింది చూసారా. ఇలా కరెక్ట్గా వస్తే మీకు ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట. మహా అంటే ఒక గీత ఎక్కువ వస్తుంది అంతేగాని ఇంకా అంతకు మించి ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్ తిన్నగా కుట్టు వేసేసుకోవాలి. ఆ తర్వాత రెండోది కూడా అంతే, కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టు వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకోండి. ఇక్కడ ఏమైనా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. ఖచ్చితంగా వస్తుంది, వెనకాల డాట్ వేసాం కదా కిందకి దిగుతుంది అనమాట. అలాగే వదిలేస్తే మనకి సైడ్ జాయింట్ వైపుకి ఎక్కువ అయిపోతుంది. ఇలా డాట్ వచ్చిన చోట ఒక ఫ్రిల్ పెట్టుకోండి 2 డాట్ల దగ్గర. పైకి ఎత్తినట్టు ఉండదన్నమాట అలా చేయటం వల్ల. ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం నీట్గా. ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని సగానికి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా ఒకసారి మీరు కుట్టిన బ్లౌజ్ అయితే పర్లేదండి, లేదంటే నడుముని 4 భాగాలు చేసుకుని ఒక్కొక్క భాగానికి మార్కింగ్ వేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కసారి కుట్లు విప్పుతారు కదా, మళ్ళీ నడుము అనేది కరెక్ట్గా ఉండదు. ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసాను నడుము దగ్గర. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ పట్టి వైపుకి కాజా పట్టి వైపుకి మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఉక్స్ పట్టి వైపుకి కాజా పట్టి వైపుకి మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా పట్టేసుకుని ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా. మళ్ళీ నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి. భుజాలు జారవు, ఉబ్బెత్తుగా లెగదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా అంతేనండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసేయండి. నెక్ వైపుకి లైట్గా స్లోప్ అయితే ఇచ్చేసేయండి. సిల్వర్ కలర్ క్లాత్ తోటి పైపింగ్ వేస్తున్నాను. ఇది వచ్చేసి టిష్యూ క్లాత్, బయట దొరుకుతుంది, లేదంటే మనకు ఆన్లైన్లో కూడా ఈ మధ్యన అన్నీ దొరుకుతున్నాయి. 1 మీటర్ తెచ్చుకున్నామంటే కనీసం ఒక 8 బ్లౌజులకైనా వస్తుందండి. అంటే ఫుల్గా అనమాట. నడుముకి వేసిన, హ్యాండ్కి వేసిన, నెక్కి వేసిన ఒక 8 బ్లౌజులు 9 బ్లౌజుల వరకు రావచ్చు. ఒక పీస్ క్రాస్ ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఆపోజిట్లో పెట్టుకుని మొత్తం కూడా జాయిన్ చేసేసుకోండి. ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోండి. ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ నీట్గా స్టిచ్ వేసేయండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి. 1 ఇంచు ఉండాలన్నమాట, ఎక్కువ ఉంటే బాగోదు. ఇప్పుడు ఎడమ చేతి వైపు నుంచి స్టార్ట్ చేసుకోండి. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. పాదం ఇంచు డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడ సాగదీయద్దు, ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. ఇలాగా 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి. థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి. 12వ నెంబర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి. ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకోండి.
ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కూడా కట్ చేసుకుని ఇదంతా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి. అయిపోయిందండి. రెండో సైడు మీరు కావాలనుకుంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే కుట్టన వేసేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. అయిపోయింది. ఇక్కడ చూడండి, షోల్డర్ దగ్గర ఈక్వల్గా ఉండాలన్నమాట రెండు షోల్డర్స్. ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉంటాయి కదా, కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఫస్ట్ మన వైపు కుట్టు వేసేసేయండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇటువైపుకి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా. తర్వాత రెండో సైడ్ కూడా అంతేనండి. ఇలా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, తర్వాత వచ్చేసి నడుము దగ్గర ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. మళ్ళీ ఇంకొక స్టిచ్. అలా 3 స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది. అది కూడా పాదం ఇంచు డిఫరెన్స్ తోటి. సైడ్ కూడా అంతేనండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి. రెండో వైపు కూడా అంతే. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్. తర్వాత వచ్చి సైడ్కి ఇంకొక స్టిచ్ వేసేయండి. అంతేనండి. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. కటింగ్ కూడా వీడియో ఉంది చూడండి.